recall the past again tonight. It's in the front of my mind. As I fall apart, you begin to cry. The tears are making you blind. The future's far away, but I'll stay. I'll stay. Just take a leap of faith. We'll find a way for you and me. Can't look back, can't run from what I feel inside. There's no more time to hide. Because I feel again, I feel again. Oh, now I feel again. We're bringing this back to life. హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే దివాళీ వ్లాగ్. సో దివాళీ అప్పుడు మేము ఆయుధాల పూజ అవన్నీ చేసుకుంటాం. మామూలుగా దసరాకి చేసుకుంటారే మీరందరూ. సో అలా మేము దివాళీ రోజు చేసుకుంటాము. స్పెషల్గా ఉంటుంది ఆ రోజు అనేసి అంటూ ఉంటాను కదా. సో అలా ఆ రోజు కూడా స్పెషల్గానే చేసుకున్నాము. చాలా బాగా జరిగింది దివాళీ. అసలు మేము అనుకోలేదు ఇంత బాగా జరుగుతుంది అనేసి. అంటే ప్లాన్డ్ ఏం కాదు, జరుగుతూ పోయింది అంతే. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎలా ఉందంటే చాలా బాగా చేసుకున్నాం కదా దివాళీ, అసలు అనుకోలేదు ఇలా చేసుకుంటాం అనేసి అన్నట్టుగా అయిపోయింది. ఇంకా ఆ రోజు ముగ్గులు ఏమంటే ఆంటీ, ఇంకా టెడ్డీ, రూబీ, హ్యాపీ వీళ్ళు నలుగురు కలిసి వేశారు. ఆంటీకి ముగ్గులు వేయాలంటే చాలా చాలా ఇంట్రెస్ట్. ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు వేసేదంట ఆంటీ. ఒకప్పుడు పోటీలు అలా పెడతారు కదా, కాంపిటీషన్స్. సో అప్పుడంతా ఆంటీ గెలిచేదంట, చాలాసార్లు చెప్తూ ఉంటారు మాకు. ఇంకా ఇప్పుడంటే ఇంకా ఆంటీ పాపం హెల్త్ బాగుండదు కదా, సో వేయలేరు. కానీ వేయాలంటారు. అప్పటికి కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో అంతే కదా, మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది ఎక్కువగా చేయాలి, ఆ పనే చేయాలి అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఇంకా ఇక్కడ నేను, మోహన, శిరీష. సో మా శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ శారీస్ గుర్తున్నాయా మీకు? సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మా కుమార్ కొనిచ్చాడే మా ఫిజ్ గార్డ్ బర్త్డేకి. అప్పుడు మోహన ఎవరెవరికి ఈ శారీ అన్నట్టుగా సెలెక్ట్ చేసిందని చెప్పాను. ఇంకా నాకు ఏ శారీ సెలెక్ట్ చేసి ఉంటుంది అది కనుక్కోండి అని కూడా చెప్పున్నాను. చాలా వరకు గ్రీన్ అని చెప్పారు, చాలా వరకు రెడ్ ఉంటుంది ఆశక్క అనేసి అన్నారు. సో నాకు మా మోహన గ్రీన్ కలర్ శారీ ఇచ్చింది. ఇంకా ఇల్లు తుడుచుకోవడము, దీపాలు కడుక్కోవడము, బొట్లు పెట్టుకోవడము అవన్నీ ఏమంటే ముందు రోజు చేసేసుకోవచ్చు. బట్ మేము అలా చేసుకోము, ఆ రోజే చేసుకోవాలి అంటాము. సో ఆ రోజు మార్నింగ్ నుండే అన్నీ స్టార్ట్ చేసుకుంటాము. ఇంకా ఆ రోజు ఇంకా పూజకి స్టార్ట్ అవుతుంది అంటే అప్పుడు ఇంకా ఇంట్లో బైక్స్ కానీ, సైకిల్స్ కానీ, కార్ కానీ అన్నీ అప్పుడు వాష్ చేసుకుంటూ ఉంటారు. సో కార్ ఆల్రెడీ కార్ వాష్కి ఇచ్చేసారు. ఎప్పటి నుండో ఇవ్వాలి అనేసి, ఎట్లాగో ఇంకా పూజకి కార్ కడగాలి కదా, ఎలాగో కార్ వాష్కి ఇచ్చేద్దాం అనేసి ఇచ్చారు. ఇంకా బైక్స్ ఏమంటే కుమార్ అటు సైడ్ కడుగుతూ ఉన్నాడు బయట. ఇంకా వీళ్ళు ఏమంటే సైకిల్స్ కడుక్కుంటున్నారు. ఇంకా సుదర్శన్ కుమార్ వెళ్ళి పూజకి ఏమేమి కావాలి అవన్నీ కూడా సామాన్లు తీసుకొచ్చేసారు. అదే అండి, టెంకాయలు, గుమ్మడికాయ, పూలు, బొరుగులు, చెనుగులు, సో అవన్నీ. ఇంకా ఆ రోజు ఏమంటే పిల్లలకి ఇడ్లీ తినిపించేసాము. ఇంకా మేమందరం పూజ అయిపోయిన తర్వాతే ఒకటేసారి లంచ్ చేస్తాము. సో ఆంటీ ఏమంటే ఆ రోజు సంగటి, మిరపకాయ కూర, తర్వాత అది అరటికాయ ఫ్రై ఉంటుంది కదా, సో అది, ఇంకా ఉల్లగడ్డ ఫ్రై, సో అవన్నీ చేస్తున్నారు. ఇంకా సునీల్ షాప్కి కూడా పూజ చేస్తారు. ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళము. ఒక 2 years నుండి వెళ్ళడం లేదు, వర్షం పడుతుంది కరెక్ట్ టైంకి. అందరం కలిసి వెళ్ళాలంటే అక్కడంతా గలీజ్గా ఉంటుంది. సో సునీల్ ఏమంటే వద్దులే అనేస్తూ ఉండేవాడు. సో అలా వెళ్ళలేదు. ఇంకా సునీల్ షాప్లో పూజ చేసినప్పుడు చాలామంది ఆ చుట్టుపక్కల షాప్స్లోకి ఇంకా ఫ్రెండ్స్ వస్తారు. సో వాళ్ళందరికీ ఏమంటే ఈ స్వీట్స్ తెప్పిస్తాడు. ఎవ్రీ ఇయర్ ఇదే స్వీట్స్, రసగుల్లా, ఇంకా గులాబ్ జామున్ అక్కడ తెప్పించి ఇంకా అక్కడ మిగులుతాయి కదా అవి ఇంటికి పంపిస్తాడు. చూడు ఇంకా రెడీ కాలేదు గుండుది అని చేస్తాను పినీస్ ఇంకా హ్యాపీకి ఏమంటే నా చేత్తోనే పని, అది ఎందుకో తెలీదు, చేయి పట్టుకోవాలి అని చేత్తోనే ఉంటుంది. దాన్ని ఏదేదో చేస్తూ ఉంటుంది, అలా పట్టుకొనే పడుకుంటుంది నైట్ కూడా. హ్యాపీ దీపావళి చెప్పు అబ్బుకి, గట్టిగా చెప్పు.
నీ బొమ్మే అబ్బుకా హరిక హరి వాడు బాగా కనిపించట్లేదు హరిక నువ్వేం అబ్బు 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 హ్యాపీ దివాళీ అబ్బు హ్యాపీ దివాళీ అండి గమ్ము కూర్చో అబ్బు హ్యాపీ దివాళీ అబ్బు మాకు కూడా చెప్పబ్బు చూడండి చూసారా అబ్బు చాలా రోజుల తర్వాత చూపిస్తున్నాను కదా లండన్కి వెళ్ళిన తర్వాత ఇదే ఫస్ట్ టైమా చూపించడం మీకు లాస్ట్ బ్లాగ్లో చూపించానా గుర్తులేదు ఏమో ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను ఇంకా మేమేమంటే సంక్రాంతి ఇంకా దివాళీ చాలా బాగా చేసుకుంటాము చాలా గ్రాండ్గా చేసుకుంటాము బట్ అబ్బోడు మిస్ అయిపోయాడు సో ఇక్కడ చూసారా వీళ్ళని ఇలా రెడీ చేశాను ఇంకా మీకు గుర్తుందా దివాళీకి షాపింగ్ నేను పిల్లల కోసం ఏం చేయట్లేదు అని చెప్పాను కదా అయినా టెడ్డీకి హ్యాపీకి న్యూ డ్రెస్సెస్ ఎక్కడ వాషా రూబీకి కూడా ఎక్కడివి అనుకుంటున్నారు కదా యాక్చువల్గా రూబీది ఏమంటే సుభద్ర ఏమో స్టిచ్ చేసి పంపించింది డ్రెస్ తనకి టెడ్డీ హ్యాపీకి ఏమంటే శిరీష అనేసి నా వెల్ విషర్ తను అసలు నాకు తెలీదు సర్ప్రైజ్గా పంపించారు థ్యాంక్ యూ సో మచ్ శిరీష మీకు అసలు లాస్ట్ ఇయర్ హ్యాపీ బర్త్డేకి తను పంపించుండింది సో ఆ మెజర్మెంట్స్ అలా పెట్టుకొని పంపించింది తన లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను కావాలంటే చెక్ చేయొచ్చు బాగుంది అక్క హ్యాపీ దివాళీ ఇంతకు ముందు నేను శిరీష దగ్గర టెడ్డీకి కూడా డ్రెస్ స్టిచ్ చేయించున్నాను సో చాలా బాగా కుడతారు తను దానికి ఒక బుటిక్ కూడా ఉంది కావాలంటే ట్రై చేయండి తన దగ్గర మాత్రం హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు రాని అందరు ఉన్నారు రా హారికక్కతో ఉండు భయం లేదు ఏమి రాపు నా పాప కదా అందరు బయట ఉన్నారు బయట అందరం ఉన్నాం బయటికి రా హ్యాపీ అంటే రావట్లేదు క్రాకర్ సౌండ్ హ్యాపీకి పాపం పడట్లేదు భయం భయం అంటా ఉంది ఆ రోజు అంతా కూడా అట్లే ఉండింది మీకు గుర్తుందో లేదో నేను టెడ్డీ గురించి కూడా ఇదే సేమ్ కంప్లైంట్ ఇచ్చేదాన్ని ఇలా దివాళీ వ్లాగ్స్ వచ్చినప్పుడు అంతా టెడ్డీకి భలే భయము చాలా సెన్సిటివ్ అంటూ ఉండేదాన్ని హ్యాపీ కూడా సేమ్ ఇంతే భయం ఉన్నింది కానీ టెడ్డీ ఇయర్ చూసారంటే మీరు టెడ్డీ అయినా ఇది కాల్చేది అనుకుంటారు హ్యాపీ కూడా అట్లా అయిపోతుందేమో అనేసి ఎక్కడో హోప్ అనమాట ఇంకా చూస్తున్నారు కదా అంతా రెడీ చేసాము అంతా అయిపోయింది ఇంకొంతసేపట్లో పూజ స్టార్ట్ అయిపోతుంది పాప వాళ్ళ కూటుగా ఉంది పాప చిన్ని తల్లి ఫిజ్గాడు ఫోటో తీద్దామా పదండి ఆడికి వెళ్ళిపోదాం ఏడోకు నా మేకప్ పోతుంది ఏడోకు ఒక గడ్డ పెట్టరా చాలు అంతే చాలు అది లేకపోతే నిలుస్తుంది అనుకో అది నిమ్మకాయ సునీల్ ఎక్కడ వీళ్ళు వస్తున్నాడు దండం పెట్టుకోరా ఇప్పుడే ఇక్కడ బేసేది మళ్ళీ కదా రే రే పిజ్జో కొత్త బట్టి ఇదే జాకెట్ అనుకున్నావా నాకు అది సరారా కుమార గుమ్మడికి ఎత్తుందిరా ఓకే 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 చాలే చాలే ఎక్కువ చేస్తున్నాం
రామకృష్ణ హ్యాపీ నువ్వు చేయి కదా నిలబడుకోకెళ్ళి మోహనకి వెళ్ళాక మోహనకి వెళ్ళదు నువ్వు వెళ్ళారిక వద్దురా అన్న పెట్టుకున్నాను టెడ్డా జయ దండం పెట్టుకో ముగ్గురు మీరు వెళ్ళండి టెడ్డా హారిక దండం పెట్టుకోండి హ్యాపీ రూబీ హ్యాపీ హ్యాపీ పిలుస్తా అన్నారు బాబే రా సుని బాబు వెళ్ళిపోయాడు పైకి టపాసులు తేడానికి వెళ్ళాడా రామకృష్ణ అదన్నా రండి అన్న బయటికి వచ్చా యాప్ హరిక పిలుచుకోవాలి ఇంకా చాలు వెళ్ళిపోదాం పద బయటికి ఆంటీ రండి బాబా డబ్బులు ఎవరికో ఇచ్చానే అందరికి రారా పద పద హారిక టెన్షన్ తొందరగా వచ్చేయి తక్కువ ఆడిపోతుంది కుంకం కొట్టాడు కుంకం లేకుండా పోతుంది కుంకుమ అది డబ్బా సిరి షాపింగ్ వస్తున్నాను రా ఏ టెడ్డీ నువ్వు పెడతావా వచ్చాయి నువ్వు పెట్టావు టెడ్డీ గ్రేట్ టెడ్డీ నువ్వు తీసానులే నమ్మకాలు పెట్టకూడదు సైకిల్ పడి నచ్చిందా సైకిల్
ఏమక్క? ఇంకా పూజ అయిపోయిన తర్వాత సైకిళ్ళు, బైక్స్, తర్వాత కార్ ఇవన్నీ పూజ చేశారు కదా, సో అవన్నీ ఒకసారి అలా స్టార్ట్ చేయాలి. ఉదేస్తావేమోరా ఏది పాపం టెడ్డీ సైకిల్ని చాలా మిస్ అవుతా ఉండింది ఈ టైంలో, ఏమంటే బెంగళూరులో ఉంది కదా అది. రైట్ వచ్చేసే. ఏడవుకురా కార్లో ఎక్కండి రా. ఇంకా మా ఫిజ్గా డ్రెస్ ఏమంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆ రోజు తీసుకున్నాం కదా కొన్ని, సో దాంట్లో అదొకటి. ఇంకా మా అత్తయ్య శారీ ఏమంటే మా డాడీ వాళ్ళు తెచ్చారు కదా, సో దాని బ్లౌజ్ కుట్టించాను, ఇంకా అది కట్టుకున్నారు ఆంటీ. ఫస్ట్ హారికాకే ఇచ్చాడు అన్న. బాయ్ బాబా. ఎక్కడికి వెళ్తున్నావు? అవుట్ సైడ్. ఇంకా హోటల్ ఉన్నప్పుడు ఇంకా గ్రాండ్గా చేసుకునే వాళ్ళము, చాలా సందడిగా ఉండేది. ఏమంటే చాలా మంది పని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ బట్టలు పెట్టడము హడావుడిగా ఉండేదన్నమాట. కవర్లు వేయాలంట. ఇంకా బొరుగులు, చెనుగులు, ఇంకా బెల్లం అది వేసుకొని తింటారు కదా, ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. అది నాకు ఇలా దివాళీ వచ్చినప్పుడే తింటాను, చాలా ఇష్టం నాకు. ఇంకా ఇక్కడ ఏమంటే కరెక్ట్గా ఆంటీతో ఒక ఫోటో తీసుకోవాలి అనే ఐడియా వచ్చింది. మళ్ళీ మేము డ్రెస్ చేస్తాము, పిల్లలు ఏడుస్తారు, గందరగోళం అయిపోతుంది, అందరం నీట్గా మంచిగా ఉన్నప్పుడే ఒక ఫోటో తీసుకుందాము అనుకున్నాము. ఇది వస్తాను ఎంత హడావుడి అయినా కానీ, ఏ టైంలో అయినా కానీ ఇలా ఒక ఫ్యామిలీ పిక్ మాత్రం తీసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఎప్పుడు ఎలా ఉంటుంది ఏం తెలియదు కదా, సో నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ ఫ్యామిలీ పిక్ తీసుకోవాలంటే చాలా కష్టం ఉంటుందన్నమాట, అందరినీ గ్యాదర్ చేయాలంటే. ఎలాగైతే ఒక ఫ్యామిలీ పిక్ తీసేసుకున్నాను. దెన్ ఇక్కడేమంటే బూచమ్మ అవ్వకి, ఇంకా మాస్టర్ తాతకి, రామకృష్ణకి, తర్వాత ఇంకొక ఆమె, సో వాళ్ళు 4 మెంబర్స్కి ఆంటీ ఇంకా బట్టలు పెడుతున్నారు. యాక్చువల్గా అయితే తెల్లవ్వ ఉంది కదా, ఆ అవ్వ కూడా పెట్టాలి, అవ్వలేదు, వాళ్ళ మనవర్ల దగ్గరేమో వెళ్ళుంది. ఇంకా అప్పుడు ఆంటీకి హోటల్ ఉన్నప్పుడు ఎప్పుడు సుదర్శనే తీసుకురమ్మంటా ఉంటారు ఆంటీ. ఇంకా మేము బెంగళూరు నుండి వచ్చేటప్పుడు ఎప్పుడైనా అక్కడ నుంచి తెచ్చేవాళ్ళు, ఇక్కడ ఉన్నప్పుడు ఏమంటే ఇక్కడ వెళ్ళి తెచ్చేవాళ్ళము. సో అదేమంటే మా సుదర్శన్ చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉండే శారీస్ అట్లాంటివి తెస్తాడు. కానీ ఆంటీ ఏమంటే ఇట్లాంటివి ఏంద్రా తెచ్చేది, వాళ్ళకి ఇలాంటి నచ్చవురా, కొంచెం ఏమంటే కొంచెం ఏమంటారబ్బా, కొంచెం గ్రాండ్ లుక్గా ఉంటాయి, కొంచెం ఎలా అంటారు, రిసెప్షన్స్కి మ్యారేజెస్కి కట్టుకుంటారే, కొంచెం మెరుస్తూ ఉండాలి. సో అలాంటి శారీస్ అంటే ఇష్టం రా వాళ్ళకి. నువ్వేమో ఇవి తెస్తావు అంటే కాటన్వి, బెంగాలీ కాటన్ అలాంటివి తెస్తాడు మా సుదర్శన్. సో అట్లాంటి వాళ్ళకి బాగుండవురా, వాళ్ళు నచ్చవురా అంటే కూడా అవే తీసుకొస్తాను, నీకేం తెలుసుమా ఇవే బాగుంటాయి వాళ్ళకి నచ్చుతాయి అంటారు. ఇంకా ఆంటీ కాదనక అవి కూడా ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకేమో సపరేట్గా డబ్బులు ఇస్తుంది అనమాట, సీక్రెట్గా, సుదర్శన్ తెలియకుండా. మీకు ఏది కావాలో తెచ్చుకోండి, మా వాడు వినడు అనేసి. లేకపోతే నాకు చెప్పేది, అమ్మ ఆశ మీరైనా వెళ్ళి సుదర్శన్ తెలియకుండా వెళ్ళి వీళ్ళకి వేరే శారీస్ తీసుకోరండి అమ్మా, లేకపోతే నువ్వు ఇద్దరం ఆటోలో వెళ్దాము అట్లా అనేది. అప్పుడు ఆంటీ ఆ టైంలో నిజంగా వెళ్ళే వాళ్ళము, మళ్ళీ వెళ్ళి శారీస్ తెచ్చేవాళ్ళం. అది ఎలా ఉంటాయంటే చమ్కీలుగా ఉండే శారీస్. అది ఆంటీ ఏమంటే నార్మల్ షాప్స్లోకి వెళ్తారు, మా సుదర్శన్ అలా కాదు, ఆ పెద్ద ఏమంటారు అపూర్వ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి షాప్స్, అప్పుడు వైభవ్ ఇంకేదో ఉండేది, సో ఆ షాప్లోకి వెళ్ళి తెచ్చేవాడు.
ఇంకా హ్యాపీ ఫిజ్ గార్డ్ చూసారా ఎంత బాగా బొరుగులు తింటున్నారో. ఇంతకు అడగడం మర్చిపోయాను. హ్యాపీకి ఫస్ట్ టైం అది మాంగ్ టీకా పెట్టాను, అది పెద్ద నెక్లెస్ పెట్టాను. ఆ డ్రెస్ కొద్దిగా లూజ్గా ఉందనమాట, నేను ఆల్టర్ చేయడానికి కూడా టైం లేదు. సో జస్ట్ అలానే వేసేసుకొని కొంచెం సన్నగా ఉంది అనేసి అలా కవర్ చేశాను. ఇంతకీ మా హ్యాపీ బాగుందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా లంచ్ టైం చెప్పాను కదా, పొద్దు నుండి ఫాస్టింగ్ ఉంటాము. సో చాలా ఆకలి వస్తుంది, ఇంకా గబగబా తినాలి అనిపిస్తుంది అనమాట. సుదర్శన్ తినేశాడు, ఇంకా కుమార్ సునీల్ తింటున్నారు. సో ఇలా పూజ అంతా మీరు దసరాకు చేసుకుంటారు కదా, అంటే వేరే ప్లేసెస్లో చాలా వరకు దసరాకు చేసుకుంటారు. సో ఆ పూజలు అప్పుడంతా నేను వ్లాగ్స్ ఏం పెట్టలే కదా, సో ఎందుకు పెట్టలేదంటే అప్పుడంతా మేము అలా చెయ్యము. సో ఈ టైంలో చేస్తాము. ఇంకా ఇక్కడ హ్యాపీ చూసారా బనానా తింటా ఉంది, ఒక పక్క బొరుగులు ఉన్నాయి, దాన్ని అలా అంటుకొని బొరుగులతో బనానా రెండు కలిపి తింటా ఉంది. అదేం టేస్ట్ రా, అదేం బాగుంటుందిరా అంటే భలే ఉందమ్మా అంటా తింటా ఉంది. ఈసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుందో లేదో నా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా దీవాలి అనేసి ఈ స్వీట్ బాక్స్ ఎవరో తెచ్చారు. సో దీనిపైన సుదర్శన్ స్వీట్స్ అని ఉందంట. టెడ్డీ దాని వీడియో తీసుకోమని చెప్పింది. వావ్, నా కోడు మైసూర్ పాకు ఉంది. వావ్ అన్నీ భలే ఉన్నాయి. ఇక్కడ పెట్టరా తింటాం. ఇంకా ఆ రోజు నాకు పెరుగన్నం తినాలి అనిపించింది. సో పెరుగన్నంకి మిరపకాయ కూర, మళ్ళీ ఆంటీ టొమాటో కర్రీ కూడా చేస్తున్నారు. సో అది ఇంకా అదేమది పొటాటో ఫ్రై మిక్చర్. సో ఇవన్నీ వేసుకొని తింటున్నాను. ఆంటీ ఏమంటే సంగటి ఎప్పుడో చేసి పెట్టేశారు కదా, చల్లగా అయిపోతే నేను తినలేను, అందుకే ఆ రోజు సంగటి తినకుండా ఇంకా అన్నం పెట్టుకున్నాను. ఇంకా అందరు సంగటి తిన్నారు. ఇంకా అక్కడికి లంచ్ కంప్లీట్ అయిపోయి ఇంకా టీ టైం కూడా వచ్చేసింది. కుమార్కి ఏమైనా సంబంధం సో అలా మా టీ టైం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయిందంటే ఇంక దీపాలు పెట్టుకోవాలి, టపాసులన్నీ కాల్చుకోవాలి, బాగుంటుంది కదా. సో ఆ టైం అందుకనే ఇంకా నేను పైకి వచ్చాను. కింద మోహనాన్ని శిరీషాని వాళ్ళని రెడీ అయిపోమని చెప్పేసి ఇంకా నేను పైకి వచ్చాను. సో పిల్లలకి రెడీ చేసేది ఏం లేదు, మేము ముగ్గురం మాత్రం రెడీ అవ్వాలి అనుకొని ప్లాన్ చేసుకున్నాము. ఏమంటే పిల్లలందరూ షాపింగ్కి వెళ్ళారు, ఉన్న టపాసులు సరిపోలేదన్నమాట మా సుదర్శన్కి. ఇంకా ఏదో పెద్దవి తేవాలంటే అది మా సునీల్ తేవాలేదంట. సో దానికోసం ఏదో వెళ్ళున్నారు. సో ఈ లోపల నేను రెడీ అయ్యి వచ్చేసాను. ఇంకా దీపాలు పెట్టాలి కదా అది. ఇంకా ఈ డ్రెస్ ఏమంటే నేను కవిత దగ్గర తీసుకున్నాను. యాక్చువల్లీ కవిత దగ్గర ఇంతకుముందు నేను కొలాబ్ చేస్తున్నాను, తన దగ్గర అన్ని బ్లాక్ డ్రెస్సెసే తీసుకున్నాను అనుకోకుండా. ఇదే ఫస్ట్ టైం గ్రీన్ కలర్ డ్రెస్ తీసుకున్నాను, ఎందుకో నచ్చింది. సరే ఈ డ్రెస్ మీకు ఒకవేళ నచ్చితే తన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు మీరు. ఇంకా ఈ డ్రెస్ పైకి అనేసి నేను ఈ నెక్లెస్ ఒకటి వేసుకున్నాను. అది యాక్చువల్లీ శారీ పైన వేసుకోవాలి అనుకున్నాను, పట్టు శారీ పైన. ఇంకా ఈ డ్రెస్ పైన కూడా మ్యాచ్ అవుతుంది అని వేసుకున్నాను, నచ్చింది, మ్యాచ్ అయ్యింది. సో మీకు ఒకవేళ ఇష్టం ఉంటే తన లింక్ కూడా కల్పన అనమాట. సో తన దగ్గర తీసుకున్నాను, తన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు మీరు. సో ప్లీజ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు ఎలాగో అడుగుతారు ఎక్కడ తీసుకున్నారు అక్క అనేసి, అందుకే నేను ముందే ఇస్తున్నాను. సో పిల్లల డ్రెస్సెస్ ఫస్ట్ పెడతాను, దాని తర్వాత కవిత ఈ గ్రీన్ కలర్ డ్రెస్ పెడతాను, దాని తర్వాత కల్పనాది నెక్లెస్ పెడతాను. సో కన్ఫ్యూజ్ కాకుండా చెక్ చేయండి. ఇంకా ఈ వీడియో ఏమంటే మా ఢిల్లీ తీస్తున్నాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ నుండి ఏమంటే ఫిజ్ గార్డ్ అస్సలు మోహనాన్ని వద్దనలే లేదు. వాడు దగ్గుతూ ఉన్నాడు కదా, కొంచెం ఎక్కువైంది ఈవినింగ్ కల్లా. ఇంకా వాడైతే కొంచెం సిక్ అయిపోయాడు, అస్సలు దిగలేదు కిందకి. మోహనాన్ని ఎత్తుకొని సతాయిస్తూనే ఉన్నాడు. అంతే, మేము కొంచెం ప్లాన్ చేసుకున్నాం ముందే ఇలా అని. అది అటర్ ఫ్లాప్ అవ్వాలి కదా, ప్రీ ప్లాన్ అని సక్సెస్ అవ్వవు కదా. సో అలా ఇంకా ఫిజ్ గార్డ్ వల్ల మేము చేసుకున్న ప్లాన్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. సో ఏదో అనుకున్నాంలేండి, అవంతా జరగలేదు. ఇంకా ఫిజ్ గార్డ్ ఏడిపిస్తూనే ఉన్నాడు. కరెక్ట్గా ఇలా దీపాలు పెట్టే టైంకి ఎక్కలేని గాలంతా వస్తుంది, అదేంటో అర్థం కాదు. ఎప్పుడూ అంతే, గాలైనా వస్తుంది, వర్షమైనా పడుతుంది, కొంతసేపైనా మంచిగా ఉంటాయి కదా అనేసి ఇంకా అలా వెలిగి పెట్టడం అనమాట. సో నా నెక్లెస్ మీకు దగ్గర నుండి చూపిస్తాను, చాలా నచ్చింది నాకు. చాలా సింపుల్గా గ్రాండ్గా ఉంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా క్వాలిటీ అయితే చెప్పనవసరం లేదు, తన దగ్గర ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాను, మీకు చాలాసార్లు కూడా నేను తన లింక్ ఇచ్చున్నాను. సో ఇంకా పిల్లలు వెళ్ళున్నారు సుదర్శన్తో అని చెప్పారు కదా, సో వచ్చేసారు.
ఓం కొనుక్కుంది పాప. గన్లేంద్రా ఐ మిస్ యూ రా వీడియో తీయడానికి మాకు. మేమేం కాల్చంలే, మీరు కాల్చుకోండి చాలు. శిరీష చూసారా ఎంత ఎగ్జైటింగ్గా చూస్తూ ఉందో. క్రాకర్స్ కాల్చాలంటే చాలా ఇష్టం అంట. చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాలు నాకు క్వైట్ అపోజిట్ అనమాట శిరీష. కొన్ని కొన్ని ఏమంటే అరే కరెక్ట్గా నాలాగేనే అనిపిస్తూ ఉంటుంది. అది బుల్లెట్స్ ఇచ్చారమ్మా గన్నీలో. ఇంకా పట్టుకోమా. ఫిజ్ గాడు రే, ఫిజ్ ఫిజ్ కాలుతుంది పోనా. అమ్మ ఎత్తుకునేదా. ఇంకా బయట దీపాలు కొండెక్కిపోతూ ఉన్నాయి. సో అందుకే మళ్ళీ లోపల తీసుకొచ్చేసి అవి ఇంకా ఇక్కడ జస్ట్ ఇట్లా ఆయిల్ పెట్టి ఇంకా ఇలా దీపాలు పెట్టేసుకున్నాము. ఇప్పుడు చాలా రకాల దీపాలు వచ్చేసాయి కదా. వాటర్ వేస్తే వెలుగుతాయి, కొన్ని ఎల్ఈడి లైట్స్ లాంటివి ఉన్నాయి కదా. సో అవి పెట్టుకుందామంటే ఆంటీ ఆ దీపాలు పెట్టండి అమ్మ, కలగా ఉంటుంది ఇల్లు అట్లా. మా సుదర్శన్ కూడా అంతే, న్యాచురల్ పూలే పెట్టమంటాడు, ఆర్టిఫిషియల్ కొంటే వద్దంటాడు. సో అలా అనమాట. అందుకే ఇంకా అవి నేను తెప్పించాను, అయినా కానీ అది పెట్టలేదు. ఇంకా మా టెడ్డీ ఏమంటే ఈ క్రాకర్స్ విషయంలో కూడా సేవ్ చేసుకుంటుంది. లాస్ట్ ఇయర్ క్రాకర్స్ అన్నీ కొన్ని ఉంటే అవి కంప్లీట్ చేసేసింది. ఇప్పుడు తీస్తూ ఉంది తనది బాక్స్. ఇంకా దీంట్లో ఏమంటే చాలా ఉంటాయి కదా, దాంట్లో కొన్ని కాల్చుకొని మళ్ళీ దాచిపెట్టుకుంటుందేమో అనుకున్నాను. కానీ ఈసారి అలా కాదంట, అన్నీ కాల్ చేసుకోవాలంట. శిరీష పిన్ని ఉందంట, హెల్ప్ చేస్తుందంట. అన్ని వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకుంటున్నారు. మెయిన్గా కుమారు సుదర్శన్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఈసారి, మా శిరీష వచ్చింది కాబట్టి. మా శిరీషతో పిన్ని నువ్వు రా పిన్ని, బాబాయ్ వచ్చేస్తే అన్నయ్య అయిపోగొట్టేస్తాడు పిన్ని, బాబా వద్దు పిన్ని మనమే చేసుకుందాం పిన్ని అనేసి వీళ్ళు ముగ్గురు కలిసి, అంటే శిరీష, టెడ్డీ, రూబీ, వీళ్ళు ముగ్గురు కలిసి టపాసులు అన్నీ కాల్చుకున్నారు. టపాసులు అమ్ముకుంటున్నా టెడ్డీ హ్యాపీ స్కూల్లో. స్కూల్లో పెడతాను టెడ్డా మీ చాట్లో. మెయిన్గా ఏమంటే సుదర్శన్ కుమార్ ఉన్నారనుకోండి, వాళ్ళు కాల్ చేస్తారు, వీళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వరు. అరే కాలిపోద్దురా మీకు, మీరు ఉండంటారా మేము కాల్ చేస్తామనేసి కాల్ చేస్తారు. నాకేం వద్దు, నువ్వేం కావాలో తీసుకోండి, నాకేం తెలుసురా. చూపి వెళ్ళు. రెండు నువ్వు రెడ్ వాడు గ్రీన్ పట్టండి రా. అదెందుకురా? ఇంకా వాళ్ళు కాల్చుకుంటా ఉన్నారు. నైట్ 10:30, 11 వరకు కాల్చుకుంటానే ఉన్నాను. ఇంకా నేను లోపలికి వచ్చేసాను. నా బ్యాంగిల్స్ చూసారా, ఇలా వేసుకున్నాను ఆ రోజు. సో అంతే, మా దివాళీ ఇలా జరిగింది. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఫర్దర్ నోటిఫికేషన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.